బాగీ అయితే కబోర్డ్‌లో నుంచి ఆ బ్లాక్ పర్స్ తీసి ఇంకా చూస్తూ అంతకుముందు జరిగిన సన్నివేశాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటదనమాట. అమరైతే ఆ పర్స్ పట్టుకొని కూర్చుంటాడనమాట. ఎవరిదండి ఆ పర్సు అనేసి బాగీ అనిద్దనమాట. బాగీ ఇది అక్యూజ్డ్ పర్స్ అనేసి అమర్ చెప్తాడనమాట. అక్యూజ్డ్ ఎవరండి అనేసి బాగీ అనిద్దనమాట. అంటే మనోహర్‌ని చంపడానికొచ్చిన బ్లాక్ మెన్ పారిపోతూ ఉంటే పర్సు క్రైమ్ సీన్‌లో పడింది. ఆ పర్సే ఇది అనేసి ఇంకా అమర్ చెప్తూ ఉంటాడనమాట. అవునండి. రాథోడ్ కూడా ఈ విషయం గురించి చెప్పాడు. అందులో ఏముంది అనేసి బాగీ అనిద్దనమాట. ఇందులో కొన్ని మెడికల్ స్లిప్స్ ఉన్నాయి బాగీ. అతను ఒక పేషెంట్‌లా ఉన్నాడు. అసలు ఈ స్లిప్పుల పైన పేరు కూడా లేదు అనేసి ఇంకా అమర్ చెప్తాడనమాట. ఇంకా ఏముందండి అనేసి బాగీ అనిద్దనమాట. ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఉంది. అది ఎవరి ఫోటోనో అర్థం కావట్లేదు బాగీ అనేసి అమర్ చెప్తాడనమాట. మరి పోలీసులకి ఇవ్వకుండా ఈ పర్స్ మీరెందుకు తెచ్చారు అనేసి బాగీ అనిద్దనమాట. ఈ పర్స్ కానీ పోలీసులకి ఇచ్చానంటే ఇంకా బ్లాక్ మెన్ అలర్ట్ అవుతాడు. తప్పించుకునే ఛాన్స్ ఉంది. అందుకే నేనే తీసుకొచ్చి పర్సనల్‌గా ఎంక్వైరీ చేస్తున్నాను. జాగ్రత్తగా ఈ పర్సు కబోర్డ్‌లో పెట్టు బాగీ అనేసి అమర్ చెప్తాడనమాట. ఇంకా అమర్ వెళ్ళిపోగానే బాగీ ఆ పర్స్ కబోర్డ్‌లో పెట్టేసి మళ్ళీ తీసైతే అందులో నుంచి ఏముందో చూస్తదనమాట. అందులో ఉన్న మెడికల్ స్లిప్స్ చూసి మళ్ళీ లోపల పెట్టిద్దనమాట. మళ్ళీ అందులో ఉన్న బ్లాక్ అండ్ వైట్ ఫోటోని బయటికి తీస్తనమాట. ఆ ఫోటో చూసి బిత్తరపోయిద్ది బాగీ అనమాట. ఇదేంటి? ఇది అమ్మ ఫోటో అంటే ఇది నాన్న పర్సా? నాన్నే బ్లాక్ మెనా? నాన్నే మనోహర్‌ని చంపడానికి బ్లాక్ మెన్ వేషంలో వస్తున్నాడా? అక్కని చంపింది మనోహరి అని తెలిసి ఇంకా మనోహరి పైన చంపి పగ తీర్చుకోవాలనుకుంటున్నాడా నాన్న? అయ్యో నాన్న, ఈ వయసులో మీకెందుకు నాన్న ఇంత రిస్కు అనేసి ఇంకా బాగీ అయితే తల పట్టుకొని కూర్చొని కంగారు పడుతూ ఉంటుందన్నమాట. మళ్ళీ అమర్ బెడ్రూమ్లోకి వస్తాడనమాట. బాగీ ఆ పర్స్ ఎందుకు బయటికి తీసామనేసి అమర్ చెప్తాడనమాట. అంటే ఏవండి కబోర్డ్ సర్దుతూ ఉంటే బయటకు వచ్చిందండి అంతే అనేసి బాగీ అనిద్దనమాట. సరే జాగ్రత్తగా లోపల పెట్టే బాగీ అనేసి అమర్ చెప్పగానే బాగీ అయితే ఆ పర్స్ తీసుకొని కబోర్డ్లో పెట్టి కబోర్డ్లో వేస్తూ ఉంటే కొన్ని చీరలు కింద పడిపోతాయన్నమాట. ఇంకా అమర్ అయితే ఆ చీరలు తీసి లోపల పెడతాడనమాట. ఏంటి బాగీ అంత టెన్షన్గా ఉన్నావు? ఈ బ్లాక్ మెయిన్ ఇన్వెస్టిగేషన్ అంతా నీకు కంగారుగా అనిపిస్తుంది కదా. అసలు ఈ టైంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఆ మనోహరి కోసం ఆ బ్లాక్ మ్యాన్ గురించి ఇన్వెస్టిగేషన్ చేయడం తప్పట్లేదు బాగీ అనేసి ఇంకా అమర్ అయితే చెప్తూ ఉంటాడనమాట. ఏవండి ఆ బ్లాక్ మ్యాన్ గురించి ఏమన్నా తెలిసిందా అనేసి బాగీ అనిద్దనమాట. తెలిసింది బాగీ. అసలు ఆయన బాడీ లాంగ్వేజు, ఆయన ఫింగర్ ప్రింట్స్ని బట్టి ఆయన ఒక 60-65 ఏళ్ల మధ్యలో ఉన్న వ్యక్తిలాగా అనిపిస్తున్నాడు. అయినా కానీ ఆయన ఒక పేషెంట్ బాగీ. ఈ వయసులో ఆయనకి మనోహరి మీద అంత పగ ఏంటో తెలియట్లేదు. అసలు ఆ బ్లాక్ మెయిన్ మోటివ్ ఏంటో తెలిస్తే కానీ అతన్ని పట్టుకోలేము అనేసి ఇంకా అమర్ చెప్తూ ఉంటాడనమాట. మరి అతను దొరికితే ఏం చేస్తారండి అనేసి బాగీ అనిద్దనమాట. అరెస్ట్ చేసి జైల్లో పెడతాను బాగీ అనేసి అమర్ చెప్తాడు. ఈ వయసులో ఉన్న వ్యక్తిని కూడా అరెస్ట్ చేయకపోతే ఏంటండి? అతను అసలు ఏ కారణం వల్ల మనోహర్‌ని చంపాలనుకుంటున్నాడో ఏమో అనేసి బాగీ అనిద్దనమాట. అసలు ప్రతి నేరస్తుడికి ఒక కారణము, హిస్టరీ ఉంటది బాగీ. అతను ఎవరైనా కానీ ఇంకా తప్పు చేస్తే జైల్లో పెట్టక తప్పదు అనేసి అమర్ చెప్తాడనమాట. సరే ఇవన్నీ వదిలే బాగీ. అసలు మీ నాన్న దీపావళి పండక్కి కూడా రాలేదు. అసలు మీ నాన్నకు ఒకసారి ఫోన్ చేసి రమ్మని చెప్పు బాగీ అనేసి అమర్ అంటాడనమాట. సరే అండి నేను చేస్తానులే అనేసి బాగీ అనిద్దనమాట. ఇంకా అమర్ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట హాల్లోకి. ఇంకా బాగీ వెంటనే అయితే వాళ్ళ నాన్నకు ఫోన్ చేస్తానమాట. నాన్న ఎలా ఉన్నారు మీరు? ఎక్కడున్నారు అనేసి అడిగిద్దనమాట. నేను బాగున్నానమ్మా ఇంట్లో ఉన్నాననేసి ఇంకా రామ్మూర్తి చెప్తాడనమాట. మీరు టైంకి మందులు వేసుకుంటున్నారా నాన్న అనేసి బాగీ అడిగిద్దనమాట. వేసుకుంటున్నాను తల్లి. ఎందుకు అలా అడుగుతున్నావు అనేసి రామ్మూర్తి అంటాడనమాట. ఏం లేదు నాన్న, మిమ్మల్ని చూడాలని ఉంది నాన్న. ఆయన కూడా మిమ్మల్ని ఇంటికి రమ్మన్నాడు. ఇంటికి రండి నాన్న అనేసి ఇంకా బాగీ అనిద్దనమాట. రేపు వస్తానులే అమ్మ ఇంటికి అనేసి రామ్మూర్తి అంటాడనమాట. లేదు నాన్న మీరు ఇవాళే రావాలా, ఇప్పుడే రావాలా, మీతో మాట్లాడాలి నేను అనేసి బాగీ అనిద్దనమాట. సరే వస్తానులే అనేసి రామ్మూర్తి ఫోన్ పెట్టేస్తాడనమాట. ఇదేంటి ఇంత అర్జెంటుగా నన్ను అల్లుడు గారు ఇంటికి రమ్మన్నారు? నేనే బ్లాక్ మ్యాన్ ఏమన్నా తెలిసిందా? అసలు ఆ మనోహర్‌ని చంపేదాకా నేనే బ్లాక్ మ్యాన్ అనేసి నా కూతురికి అల్లుడికి అస్సలు తెలియకూడదు అనేసి రామ్మూర్తి అయితే అనుకుంటాడనమాట. ఇంకా నెక్స్ట్ సీన్‌లో అయితే మనకి యమలోకం చూపిస్తారనమాట. హమ్మయ్య చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. నారదులు వారిచ్చిన ఈ అంగుళీకంని పట్టుకొని నేను భూలోకంలో ఉన్న మా ఇంటికి వెళ్ళిపోవాలి అనేసి ఇంకా మన
ఆరు అయితే ఒక మంత్రం చదివేసి ఇంకా భూలోకానికైతే ఇంకా వస్తూ ఉంటదనమాట. అబ్బా! మేఘాల్లో తేలాడుతా ఉంటే ఎంత బాగుందో అనేసి మన ఆరు అనుకుంటూ ఉంటదనమాట. అటు ఇటు చూస్తే గుప్తా గారు, యమధర్మరాజు కూడా ఆరుతో వస్తూ ఉంటారనమాట. మీరేంటి ఇక్కడున్నారు అనేసి ఆరు అనిద్దనమాట. ఇంకా ధూమ్ తదా అనేసి గుప్తా గారు, యమధర్మరాజు అయితే ఆరుని తీసుకొని మళ్ళీ యమలోకానికి వస్తారనమాట. ఏంటి బాలిక, అసలు నువ్వు ఇలా చిన్న పిల్లలాగా చేస్తున్నారు, నలుగురు పిల్లల తల్లివి, అసలు నీకు ఈ యమలోకంలో ఏమి తక్కువ, అసలు ఎన్ని సౌకర్యాలు ఇచ్చాము అయినా నువ్వు భూలోకానికి మారిపోవాలనుకుంటున్నావు అనేసి యమధర్మరాజు అయితే అరుస్తూ ఉంటారనమాట. అయినా నేను ఈ సౌకర్యాలన్నీ అడిగానా, ఈ 5 స్టార్ ఫెసిలిటీస్ నాకు కావాలని అడిగానా, అసలైతే నాకు నా కుటుంబం కావాలి, నా పిల్లలు, నా భర్త, నా చెల్లెల్ని వెళ్ళి నేను చూసుకోవాలి, నాకు వాళ్ళ దగ్గర ఉంటేనే నాకు స్వర్గంలాగా ఆనందంగా ఉంటుంది. అసలు అయినా కానీ నేనేం తప్పు చేశాను రాజుగారు, నన్ను చంపి పైకి తీసుకొచ్చారు, అలా శిక్ష వేయలేదు, స్వర్గానికి పంపించలేదు, అసలు ఈ యమలోకంలో ఉంచి నన్ను ఎంత బాధ పెడుతున్నారు, కనీసం నన్ను భూలోకానికన్నా పంపించండి అనేసి ఆరు ఏడుస్తూ ఉంటుందన్నమాట. అయినా కానీ అసలు రాజుగారు మీకైతే ఇంకా జాలి, దయ అలాంటివి ఏమీ ఉండవు కదా మీకు అనేసి ఆరు అయితే ఎంతో ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఇంకా విచిత్రగుప్త ఈ బాలికనైతే ఓదార్చుము అనేసి యమధర్మరాజు పక్కకి వెళ్ళిపోతాడనమాట. ఇంకా గుప్తా గారు కూడా రాజుగారి వెనకాలే వస్తాడనమాట. ప్రభు అసలు ఆ బాలికను ఏమి చెప్పి ఓదార్చగలము, ఆ బాలిక అడిగిన ప్రశ్నకి సమాధానం ఉందా మన దగ్గర అనేసి గుప్తా గారు అంటారనమాట. అవును విచిత్రగుప్త, సమాధానమే లేదు, అసలు నా తప్పు వల్ల ఆ బాలికనైతే మధ్యలోనే చంపి పైకి తీసుకొచ్చాను, మళ్ళీ తనకు పునర్జన్మ ఉందని అబద్ధం చెప్పి మళ్ళీ పైకి తీసుకొచ్చాను, ఇప్పుడు తను దేవకన్య ఇంద్రజ అని అబద్ధమాడమన్నాను, ఇవన్నీ నా తప్పులే, నా తప్పుకి ప్రాయశ్చిత్తం ఏమైనా ఉంటే బాగుండును అనేసి యమధర్మరాజు ఫీల్ అవుతూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట. నెక్స్ట్ అయితే రామ్మూర్తి అయితే అమరింటికి వస్తాడనమాట. ఇంకా అమరింట్లో మనోహర్ని చంపాలనుకుంది, గోడ దూకింది, ఇంకా అవన్నీ చూసుకుంటూ గుర్తు చేసుకుంటూ టెన్షన్ పడుతూ ఇంకా నుదుటిపైన చెమట తుడుచుకుంటూ ఇంట్లోకి అయితే వస్తాడనమాట. ఇంకా రామ్మూర్తి అయితే అక్కడ హాల్లో ఉన్న అమర్తో మాట్లాడుతూ ఉంటాడనమాట. మనోహరి చంప కూడా కిందకి దిగుతారనమాట. ఏంటి చంబ ఈ ముసలోడు వచ్చాడు అనేసి మనోహరి అనిద్ది అనమాట. కూతుర్ని చూసిపోవడానికి వచ్చుంటాడులే మనోహరి అనేసి చంబ అనిద్ది అనమాట. ఇంకా మనోహరి చంబ కూడా ఇంకా అక్కడున్న రామ్మూర్తి దగ్గరికి వస్తారనమాట. ఇంకా ఏంటమ్మా మనోహరి ఎలా ఉన్నావు, నిన్నెవరో బ్లాక్ మ్యాన్ చంపాలని చూస్తున్నాడంట కదా, ఏం సంగతి అనేసి రామ్మూర్తి అంటాడనమాట. మీకెలా తెలిసింది మావయ్య గారు ఈ విషయము, మేమైతే పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వలేదే, అందరికీ తెలియడానికి అనేసి అమర్ చెప్తాడనమాట. అంటే అది బాబు బాగి చెప్పిందిలే అనేసి ఇంకా రామ్మూర్తి అయితే అంటాడనమాట. బాగి ఎప్పుడు చెప్పింది అనేసి అమర్ అంటాడనమాట. అంటే మీరు ఇంటికి రమ్మన్నారనేసి పొద్దున ఫోన్ చేసింది, అప్పుడు ఫోన్లో చెప్పిందిలే బాబు అనేసి ఇంకా రామ్మూర్తి అయితే అంటాడనమాట. ఇంకా అమర్కి అయితే డౌట్ కొట్టేసిందనమాట. ఇంకా రామ్మూర్తి ఏమన్నా మనోహర్ని చంపాలనుకుంటున్నాడా అనేసి ఇంకా మనసులో అనుకుంటాడనమాట. సరే మావయ్య గారు అసలు మీరు ఏమన్నా వాటర్ తాగుతారా అనేసి అమర్ అంటాడనమాట. తాగుతాను బాబు అనేసి రామ్మూర్తి అంటాడనమాట. అమర్ అయితే ఇంకా చాలా చాకచక్యంగా డౌట్ వచ్చేసింది. ఇంకా అక్కడ ఉన్న గ్లాస్ని అయితే ఒక క్లాత్తో అయితే పట్టుకొని అందులో నీళ్లు పోసి ఒక ట్రేలో పెట్టి ఇంకా రామ్మూర్తికి అయితే ఇస్తాడనమాట. అంటే రామ్మూర్తి ఆ గ్లాస్ పట్టుకుంటే ఆ ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేసి ఆ తుపాకీ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్తో పోలిక చూసి చూడాలని అనమాట. ఇంకా రామ్మూర్తి అయితే వాటర్ తాగుతాడనమాట. మనోహరి అసలు బాగి వాళ్ళ నాన్నతో నీకేమన్నా గొడవ ఉందా, ఈ ముసలోడు టెన్షన్ చూస్తూ ఉంటే బ్లాక్ మ్యాన్గా వచ్చి చంపాలనుకుంటున్నట్టున్నాడు నిన్ను అనేసి ఇంకా చంబా అనిద్ది అనమాట. మనోహరి కూడా కంగారు పడిద్ది అనమాట. ఇంకా బాగి వాళ్ళ నాన్నైనా బ్లాక్ మ్యాన్ అనేసి. ఇంకా నెక్స్ట్ అయితే ఏం జరుగుద్దో చూద్దాం. థ్యాంక్ యూ.